హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్లేస్ గురించి చెప్తాను. అది మన వైజాగ్కి దగ్గరలోనే ఉంది. అదే వైకుంఠగిరి. ఇక్కడ శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉంది. ఇది చాలా ఎత్తులో ఉన్న అనంతగిరి కొండ మీద ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇది వైజాగ్ నుంచి మనం ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. వైజాగ్ నుంచి ఫస్ట్ కాశీపట్నము వెళ్ళాలి. కాశీపట్నం 50 km డిస్టెన్స్. అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి వైకుంఠగిరి వస్తుంది. విజయనగరం నుంచి అయితే 50 కిలోమీటర్స్ వస్తుంది. టెంపుల్ చాలా ఎత్తులో ఉంది. ఇది 3333 అడుగుల ఎత్తులో ఉంది సముద్ర మట్టం నుంచి. మనకి చుట్టుపక్కల మేఘాలు మన దగ్గర నుంచి వెళ్తున్నాయా అన్న ఫీలింగ్ ఉంటుంది. అంత బాగా కట్టారు ఈ టెంపుల్ని. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది టెంపుల్ అయితే. సాటర్డే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. రిమైనింగ్ డేస్ 2500 to 3000 మెంబర్స్ వస్తే, వీకెండ్స్ మాత్రం 10,000 వరకు వస్తూ ఉంటారట భక్తులు. ఈ టెంపుల్కి వెళ్ళటానికి మనం చాలా కొండల్ని దాటుకుంటూ వెళ్ళాలి. లైక్ ఘాటీలా ఉంది. సో బైక్ మీద వచ్చే వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్గా రావాలి ఈ టెంపుల్కి. మేము వచ్చేసరికి 10 o'clock దాటింది. అందువల్ల మేఘాలు అవి ఎక్కువగా లేవు. అదే ఇంకొంచెం మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైంలో కానీ వస్తే మొత్తం క్లైమేట్ అంతా చాలా అందంగా ఉంటుంది. ఈ టెంపుల్ కొండ మీద కట్టారు కాబట్టి చాలా ఎత్తులో ఉండటం వల్ల మనం ఎటు చూసినా మేఘాలు, చుట్టూ పచ్చదనం చాలా బాగుంది. దీని బ్యాక్ సైడ్ నుంచి మనకి తాటిపూడి రిజర్వాయర్ కూడా కనిపించడం వల్ల వ్యూ అయితే చాలా బాగుంది. ఒకసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించేంత అందంగా ఉంది ఈ టెంపుల్. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉండగానే భక్తులైతే చాలా ఎక్కువ మందే వస్తున్నారు ఈ టెంపుల్కి. ఈయనేనండి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారు. మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ మీలో ఎవరైనా ఈ టెంపుల్ని చూసుంటే నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.